Taste the Daily. రేవంత్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు భారీ స్పందన వస్తుంది. ఈ సదస్సులో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. తొలి రోజే 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. ఒక్క పవర్ సెక్టార్లోనే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూ కుదిరింది. ఇక ఓ కీలక ఒప్పందం కుదిరింది. ఫ్యూచర్ సిటీలో కొత్త జూ పార్క్ ఏర్పాటుకు గుజరాత్లోని వన్యప్రాణుల పునరావాస కేంద్రం వంతారా యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వంతారా బృందం ఎంఓయూ కుదుర్చుకుంది. మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ మరియు వేర్ హౌసింగ్ రంగ ప్రతినిధులతో భేటీ అయ్యారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్లో ఉన్నత విద్యా భాగస్వామి ఎంఓయూ ఓకే అయింది. ఇక ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మంగళవారం ఐటీ, వినోదం సెక్టార్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోనుంది. ఇవాళ జరిగిన సమ్మిట్కు 200 మంది విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి 4,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.